రౌడీ స్టార్ పెళ్లి చూపులతో హిట్ మెట్టెక్కగానే మంచి నటుడు అన్నారు. అర్జున్ రెడ్డితో స్టార్ అయ్యాడు. గీతా గోవిందం హిట్తో 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పాన్ ఇండియా హీరో అనుకుంటుంటే తనకి దిష్టి తగిలింది. కథ అడ్డం తిరిగింది. వరుసగా ఫ్లాప్లు, డిజాస్టర్లతో డీలా పడాల వచ్చింది. అందుకే రౌడీ యాగం చేస్తున్నాడు. అది కూడా సీక్రెట్గా. ఈ యాగం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మంచి నటుడు. అలాగే పవన్ కళ్యాణ్ లానే యూత్లో మంచి క్రేజ్తో పాటు తనని తాను ప్రమోట్ చేసుకునే తెలివున్న హీరోగా గుర్తింపు ఉంది. వీటికి తగ్గట్టే కెరీర్ బిగినింగ్లోనే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సాలిడ్ బ్లాక్ బాస్టర్స్ పడడంతో ఒక్కసారిగా తను టైర్ 2 హీరోల లిస్ట్ నుంచి చెర్రీ, తారక్, బన్నీ లాంటి పాన్ ఇండియా స్టార్స్ లిస్టులో చేరిపోయాడు. పాన్ ఇండియా మూవీ తీయకముందే దేశవ్యాప్తంగా విజయ్కి గుర్తింపు దక్కడమే కాదు, తోటి హీరోల కుళ్ళుకునే రేంజ్ కూడా వచ్చేసింది. దీంతో కావాలని యాంటీ ఫ్యాన్స్ తన మీద బురద జల్లే ప్రయత్నం చేయడం, దానికి తోడు విజయ్ కూడా కాస్త ఆకాశానికి నిచ్చెనేసినట్లుగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ తన మీదే బురద జల్లే కార్యక్రమాలు సోషల్ మీడియాలో పెరిగిపోయాయి. అటు నెగటివ్ ప్రమోషన్, యాంటీ ఫ్యాన్స్ అటాక్, దీనికి తగ్గట్టే వీక్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం, ఇవన్నీ చూస్తే విజయ్ ఎదుగుదల చూసి దిష్టి తగిలినట్టుందంటున్నారు. అందుకే తను భారీ యాగం చేస్తున్నాడు. అదే గౌతమ్ తిన్ననూరు మూవీ విషయంలో ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాకు యాగం అనే టైటిల్ పెట్టడమే కాదు, ఈ సినిమా ప్రోగ్రెస్ కూడా ఎవరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే గ్రాఫిక్స్, సూపర్విజన్కి సంబంధించి చాలా పనులు అయిపోయాయట. ఇక షూటింగ్ స్పీడప్ చేయడమే మిగిలింది. అసలు విజయ్ సినిమా మొదలైందంటేనే ఆ హడావుడి వేరు. మొన్న ఫ్యామిలీ స్టార్ ఈవెంట్లో సెటిల్డ్గా మాట్లాడాడు. ఒకప్పుడు విజయ్ కాదనిపించుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. సైలెంట్గా ఎలాంటి హడావుడి లేకుండా గౌతమ్ తిన్ననూరి మూవీ తాలూకు హీరోయిన్ సెలక్షన్ నుంచి షూటింగ్ షెడ్యూల్ వరకు అప్డేట్స్ లేకుండానే పని కానిచ్చేస్తున్నాడు. యాగం ప్రాజెక్ట్తో బిజీ కాబోతున్నాడు.